రైట్గా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. అండ్ స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు నిమాన్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా నిమాన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. రైతు ఆశీర్వాద సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. 5,000 మంది రైతులతో ఈరోజు శిల్పకళా వేదికలో రైతు ఆశీర్వాద సభను నిర్వహించుకున్నారు. దీంట్లో 44,28,000 మంది రైతులకు 2,482 కోట్ల నిధులు విడుదల చేశారు అని చెప్తున్నారు. మరి ఇంత గ్రాండ్గా మీరు చెప్తూ ఉంటే ఇటు బీఆర్ఎస్ ఇది రైతు ఆశీర్వాద సభ కాదు, ఇది రైతు వంచన సభ, రైతులను నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయని అసమర్థ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని వాళ్ళు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ నిఖిల్ గారు, రామ్మోహన్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే ఈరోజు రైతు ఆశీర్వాద సభ అని చెప్పేసి శిల్పకళా వేదికలో చేస్తున్నామో, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద ఖరీఫ్ సీజన్. ఏదైతే 2 acres వరకు ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఎకరం చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డిస్బర్స్మెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే చేస్తున్నామో రైతుల ఖాతాల్లోకి డైరెక్ట్గా వెళ్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ద రూరల్ ఎకానమీ. ప్లీజ్ అండర్స్టాండ్, తెలంగాణ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఈరోజు ఇట్స్ ఎ డెట్ రిడన్ స్టేట్. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా సరే వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాన్సూన్ ఇంకా క్లియర్గా రాకపోయినా సరే మనం అందరూ చూస్తున్నాము, రెయిన్స్ అనేవి ఇంకా క్లియర్గా లేవు. అయినా సరే టైంకి వారికి ఇవ్వాలి అని చెప్పేసి పెట్టుబడి సాయం కింద వీఆర్ గివింగ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రైతు భరోసా గురించి మాట్లాడే కంటే ముందు ఐ వాంటెడ్ టు టెల్ యూ, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉన్నటువంటి ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. వారు గుట్టలకు ఉన్నటువంటి వారికి, పుట్టలు ఉన్నటువంటి వారికి, రాళ్ళు ఉన్నటువంటి వారికి, రప్పలు ఉన్నటువంటి వారికి వారు ఇచ్చేవారు. అలా కాకుండా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్యాడీ కల్టివేషన్లో 500 రూపీస్ బోనస్ ఇస్తున్నాము. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా చేయలేదు. దానివల్ల ఈరోజు రైతులకి ఎంత లబ్ధి చెందుతుంది అని అంటే, ద కైండ్ ఆఫ్ కల్టివేషన్ వారు చేస్తున్నారు అంటే దానివల్ల మీరు చూసుకుంటే యాసంగిలో వీ హ్యావ్ ఎక్సీడెడ్ ద ఎక్స్పెక్టేషన్ ఏదైతే మార్కెట్లోకి వచ్చిందో. దానితో పాటు వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఫిలిప్పీన్స్, వీ హ్యావ్ టైడ్ అప్ విత్ ఫారిన్ కంట్రీస్, అక్కడికి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఈజ్ ఇట్ నాట్ ద పాలసీ దట్ వీ హ్యావ్ టేకెన్? ఈరోజు ఫార్మర్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, రూరల్ బేస్డ్ ఎకానమీని స్ట్రెంథెన్ చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు ఉన్న దాంట్లో వారు సర్ది చేసుకుని వారికి ముందుకెళ్తున్నారు. ఆనాడు ఏమన్నారండి కేసీఆర్ గారు, వరేస్తే ఊరని చెప్పేసినారు, ఎవరు కొనాలయ్యా అని చెప్పేసి అన్నారు. కానీ ఆ రకంగా కాకుండా ఈరోజు మేము రైతన్నలకి అండగా నిలబడి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వానికి ఏదైతే 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామో దాన్ని చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ మా హయాంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మేము కొన్నాము అని చెప్తున్నారు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఈజ్ ఇట్ నాట్ ద కేసీఆర్? వారు రూలింగ్ గవర్నమెంట్ లో ఉంటూ రోడ్ల మీద, హైవేల మీద ధర్నాలు చేసినటువంటి వ్యక్తులు వారు, అవునా కాదా? ఆ రోజు కేంద్రం కొనట్లేదు మీరు వెయ్యకండి అని చెప్పేసి కళాఖండి ఒక ముఖ్యమంత్రి గారు వారు పోస్ట్ లో ఉంటూ, చైర్ లో ఉంటూ వారు చెప్పినటువంటి మాట వాస్తవం, అవునా కాదా? వాళ్ళు రోడ్ల మీద పోయి ధర్నాలు చేసినారండి, మేము ఏనాడు చేయలేదు. వారికి మనోధైర్యాన్ని ఇస్తూ ఈరోజు రైస్, ప్యాడీ యొక్క కల్టివేషన్ ని పెంచుతున్నటువంటి వారు మేము, బోనస్ ఇస్తున్నటువంటి వారు మేము. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు కదా మీరు కూడా. yes of course, see diversified agriculture, diversified agriculture, no we are saying ఏదైతే ఎక్సీడింగ్ వచ్చినా సరే మేము తీసుకుంటున్నాము, కొంటున్నాము, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, కేంద్రం తీసుకోకపోయినా బయట దేశాలకు మేము పంపిస్తున్నాం. దానితో పాటు అగ్రికల్చర్ అనేది డైవర్సిఫైడ్ అగ్రికల్చర్ ఉండాలి. కాబట్టి ఆయిల్ ప్లాంటేషన్ కానివ్వండి, పామ్ ఆయిల్ ప్లాంటేషన్ కానివ్వండి, క్రాప్ కానివ్వండి, ఇది ప్యాడీ కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం మనకి కావాల్సినటువంటి పల్సెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దానికోసం మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇది మేము చేయడం లేదా? మీరు ఎంతసేపు ఉన్నా సరే అది వేయద్దు అని చెప్పేసి మీరు మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా మీరు మాట్లాడారు. బట్ వీఆర్ సపోర్టింగ్ ద మోరల్ బూస్ట్ ఇస్తూ రైతన్నకి అండగా నిలబడ్డాము. ఈ రోజు చేస్తున్నటువంటి పాత్ర ఓన్లీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మేము 6,000 రూపీస్ ప్రతి ఒక్కరికి పర్ ఎకర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ రకంగా అయితే ఖజానాని మొత్తం దోపిడీ చేసుకుని 7 లక్షల కోట్లు అప్పు
అప్పు చేసేసి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరికి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో అప్పులు ఊబిలో నెట్టి మీరు ఇవ్వడం జరిగింది. మీరు ఏ రకంగా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో చేయకుండా మీరు ఖర్చు పెట్టారు. ఈరోజు అలా చేయకుండా మేము 100% కాన్షియస్ మైండ్తో కాన్షియస్ స్పెండింగ్ మేము ఇక్కడ స్పెండ్ చేయడం తెలుస్తుంది తెలంగాణలో. ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ విత్ ద ఫార్మర్స్. ఈరోజు ఫార్మర్స్ ఎకానమీ, రూరల్ బేస్డ్ ఎకానమీ ఏదైతే పెరిగిందో మీరు ఒక్కసారి నెంబర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. గత 2.5 yearsలో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పాలసీ వీఆర్ బీయింగ్ టేకింగ్. మేము ఏదైతే పాలసీస్ మేము తీసుకుంటున్నామో దానివల్ల ఈరోజు పెరుగుతుంది ఈ యొక్క ఆదాయం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మా వల్ల పెరుగుతుంది. మీకు అది కూడా మీకు చేత కాలేదు కదా. మీకు ఇచ్చినప్పుడు ఏమంటారంటే హరీష్ రావు గారు రైతు వంచన సభ అని చెప్పేసానంట. ఎందుకు వంచన చేయాలి సార్? బోనస్ ఇస్తున్నారు, రైతు వంచన చేయమంటున్నారా? ఈ రోజు సకాలంలో రైతులు ఏదైతే పండించినటువంటి పంటల్ని కొనడానికి మీరు రైతు వంచన అని చెప్పేసి అంటున్నారా? మీరు ఎగ్గొట్టిన రైతు భరోసా ఏదైతే సంబంధించి రైతు వంచన అంటున్నారు. ఎన్ని ఒక రెస్పాన్సిబుల్ తెలంగాణ సిటిజన్, ఒక రెస్పాన్సిబుల్ తెలంగాణ సిటిజన్ అయితే ఈ రకంగా మాట్లాడరండి. ఎందుకు చెబుతున్నాను అని అంటే ఈ రోజు అప్పుల ఊబిలో ఉన్నాము. ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జీతాలు ఇస్తున్నాం మేము. ఈ రోజు ఫార్మర్స్ కి బోనస్ అని చెప్పేసి ఎక్కడ కూడా మేము ప్రకటించలేదండి. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ అవర్ మేనిఫెస్టో ఐటమ్. అయినా సరే మేము ఇస్తున్నాము వారిని సపోర్ట్ చేయడానికి. మీరు ఫార్మర్స్ ఒక్కసారి చూసుకుంటే వారు ఒకటే మాట, ఆమె ఫార్మర్ యాజ్ వెల్, ఒకటే మాట చెప్తున్నానండి, రైతు భరోసా కంటే కూడా ఏదైతే మనం బోనస్ ఇస్తున్నామో దానివల్ల ఇంకా మేలు చేకూరుతుంది వారికి. మీకు రైతు భరోసా వచ్చిందా? yes, ప్రతి ఒక్కరికి వస్తుందండి. నేను అదే అంటున్నాను, 2 acres వరకు ఎలిజిబుల్ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలకు మాత్రం ఇచ్చేశారు రైతు భరోసా. ఎవ్రీ ఫార్మర్ విల్ గెట్ ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ కాంగ్రెస్ కార్యకర్త ఉన్నందుకు నన్ను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నటువంటి నిఖిల్ గారికో లేకపోతే రామ్మోహన్ గారికో కాదు, ఎవ్రీబడి హూ ఇస్ ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. నేను ఏమంటానంటే దిస్ ఇస్ ఓన్లీ 2 acres. వీఆర్ నాట్ గివింగ్ ఫర్ 200 acres అన్లైక్ దిస్ పీపుల్ ఎవరైతే స్పెండ్ చేశారో. మల్లారెడ్డి గారు 200 ఎకరాలకి నాకు రైతు భరోసా తీసుకున్నానని చెప్పేసి వారు ప్రెస్ సుముఖంగా చెప్పారండి. అటువంటి వారు ఒక్కరు కాదండి, 2% ఆఫ్ ద పాపులేషన్, 2% ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు అలాంటి వారే ఉన్నారండి. అటువంటి వారిని మేము ఎలిజిబిలిటీ కింద నుంచి తీసేసామండి. వీఆర్ గివింగ్ ఓన్లీ లిమిటెడ్ రిసోర్సెస్ వారికి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో ముందుకు 100%